హాయ్ అండి, ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూద్దాము. అలాగే బ్లౌజ్ కటింగ్లో బ్యాక్ పార్ట్ పెంచితే ఫ్రంట్లో ఎక్కడ పెంచాలి అనేది క్లియర్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే కింద అంచుల్ని కట్ చేసుకున్నాము. అంటే ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఉండడానికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాము. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంచేసి ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుతున్నాను అనమాట బ్లౌజ్ యొక్క పొడవు. కాబట్టి 1 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకుందాము. అక్కడక్కడ 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాము. ఇది మనం పెంచిన పొడవు. నార్మల్ బ్లౌజ్ కంటే ఈ 1 ఇంచ్ పెంచాం కదా. ఇప్పుడు ఎలా కొలతలు తీసుకోవాలి క్లియర్గా చూద్దాము. ఇప్పుడు ఆదికి చిన్న బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్స్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఇలా పెట్టేసుకొని ఎక్కడైతే వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇలా ఇప్పుడు ఇది ఎంత లెంత్ అయితే వచ్చిందో అంతే లెంత్ అక్కడక్కడ ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుంటాము. మనం ఒక 1 ఇంచ్ పెంచాం కదా, అక్కడి నుంచి చూసుకోవాలండి కొలత, కింద నుంచి కాదు. అర్థమైంది కదా. అలా చూసుకున్న తర్వాత నెక్స్ట్ దీని యొక్క ఇది ఉంది కదా, చంక రౌండ్ తెలుసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూస్తున్నాను. దీని యొక్క చంక రౌండ్ వచ్చేసి 7.5 వచ్చింది. ఓకే, అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట, చాలా చిన్న సైజ్ బ్లౌజు. ఇది కొంచెం పెద్దవాళ్ళకి కాబట్టి ఒకసారి ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి మనం. అంటే చెస్ట్ లూజ్ కోసము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అయితే ఉందో అంత అనమాట. అది నాకు వచ్చేసి ఎంత వచ్చిందంటే 8.5 వచ్చింది ఫోల్డింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నా. డైరెక్ట్గా అదే బ్లౌజ్ పెట్టిన కూడా తీసేసుకోవచ్చు. నార్మల్గా 3 ఇంచెస్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు చంక రౌండ్ తీయడం కోసం డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నా అండి. అంటే ఫుల్ షోల్డర్ 5.5 తీసుకున్నాను. అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు 5.5. ఈ డౌన్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. 6 ఇంచులకి ఇలా లైన్ డ్రా చేసేసుకుని ఇక్కడ 1.5 ఇంచు కాకుండా 1.5 ఇంచుకి తీసుకున్నాము. 1.5 ఇంచుకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్నాము. అయితే ఇక్కడ నేను చెస్ట్ లైన్ మార్క్ చేయడం మర్చిపోయా కదా, అందుకోసం అని చెప్పి చెస్ట్ లైన్ అయితే ఇప్పుడే డ్రా చేస్తున్నాను. 8.5 కదా చెస్ట్ మనకి. సో 8.5 ఇక్కడ నుంచి 8.5కి మార్క్ చేసుకోవాలి. అయితే ఇది ఫస్టే మార్కింగ్ చేసుకుంటాం కదా, నేనైతే ఇది మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు డ్రా చేస్తున్నా చూడండి. ఫస్ట్ బ్లౌజ్ వెడల్పు, బ్లౌజ్ పొడవు అలాగే వెడల్పు డ్రా చేసుకుంటాము. ఇంతకుముందు వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇక్కడ 1.5 ఇంచు ఇచ్చాం కదా, దీన్ని ఇలా కరువు తీసేసుకుంటాం. కరువు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇదిగో చూడండి, ఇక్కడ చెస్ట్ లైన్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను. అంటే చెస్ట్ మనం ఎక్కడ తీసుకోవాలనేది ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంతైతే వస్తుందో దాంట్లో హాఫ్ అనమాట మనకి చెస్ట్ అనేది. అండ్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ చంక రౌండ్ వచ్చేసి మనకి 7.5 రావాలి కదా, ఒకసారి చెక్ చేసుకుంటున్నాము 7.5 వచ్చిందా లేదా అని. ఇది 7.5 కంటే కొంచెం ఎక్కువగానే ఉంది, అంటే 7.5 ఇంచులు ఉంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనమాట తగ్గించాలి. దానికోసం లైన్ అనేది కొంచెం పైకి డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి పైకి ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు కరువు తీసేసుకుందాము. ఇప్పుడు మనకి 7.5 అయితే వచ్చేస్తుంది. మెయిన్ మనకి ఈ కర్వ్ అనేది ఖచ్చితంగా ఆది బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంతే రావాలి, అంతే వచ్చేలా చూసుకోవాలి. గీతకి అవతల వైపు నుంచి చెక్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ కోసం ఇక్కడ కింద నుంచి ఎంత అవుతుందో అంతవరకు పెట్టుకోవాలి. లేదు మనం పెంచాం కదా, పెంచిన దగ్గర నుంచి పెట్టామంటే మాత్రం నెక్ చాలా పైకి అయిపోతుంది. అలా కాకుండా కింద నుంచే పెట్టుకోవాలి మనం నెక్. కాకపోతే ఏంటంటే నెక్ కొంచెం కిందకి దిగుతుంది, అది మాత్రం మీరు కస్టమర్లకు ముందే చెప్పేయాలి. నెక్ డౌన్ అంటే బ్లౌజ్ పొడవు పెంచితే నెక్ డీప్ కూడా, అంటే నెక్ డౌన్ కూడా పెరుగుతుంది అని చెప్పాలి. ఇక్కడ కింద వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకొని ఇలా కరువు షేపు డ్రా చేసేసాను అంతే. ఇప్పుడు ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నార్మల్గా అయితే నెక్ చూసుకుంటాం కదా, దీనికి చూడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పెట్టి చూసుకుంటాం కదా. ఇది కొంచెం కిందకి దిగింది కాబట్టి నెక్ దీనికంటే కూడా కొంచెం పెద్దదిగానే ఉంటుంది మనం డ్రా చేసుకున్నది. అంటే ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నా అంతే. ఇప్పుడు నడుము లూజ్ కోసం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంతైతే వస్తుందో దాంట్లో 4వ భాగం తీసుకోవాలి. 4వ భాగం తీసుకుంటే మనకి నడుము లూజ్ వచ్చేస్తుంది. ఇది నడుము లూజు. దీంట్లో హాఫ్ దగ్గర మనం బ్యాక్ టక్స్ వేసుకుంటాం కదా, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోవాలి అంతే. ఇదిగోండి ఈ విధంగా మనం బ్లౌజ్ పొడవు పెంచుతున్నామంటే చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఊరికే ఎలా పడితే అలా అయితే కట్ చేయకూడదు. ఇప్పుడు చూసారు కదా బ్యాక్ పీస్లో ఎన్ని మార్పులు చేసామో, అంటే నెక్ దగ్గర చూసారు కదా, నెక్ డీప్ దగ్గర కానీ అలాగే అది ఒకసారి చెక్ చేసుకోవాలి కంపల్సరీ కూడా.
ఇంకా ఫ్రంట్ పార్ట్లో కూడా చిన్న చిన్న చేంజెస్ ఉంటుందండి, లేకపోతే ఫిట్టింగ్ అనేది మనకి కరెక్ట్గా రాదు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకోవడం కోసం ఇలా ఉంది కదా, దీన్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకుంటాము. ఇదైతే చిన్న సైజు బ్లౌజే కాబట్టి మనకి క్లాత్ అయితే సరిపోయింది, 80 సెంటీమీటర్లో ఉంది. ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఒక స్ట్రైట్ లైన్ ఖర్చు కోసం. ఇప్పుడు బ్లౌజ్ పీస్లో ఉండే హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ వరకు ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఖర్చు కోసం. ఓకే, ఇక్కడ ఎంత అయితే లెంత్ వస్తుందో ఇక్కడ కూడా సేమ్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసేసి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఇది తక్కువ ఉంది కదండి, నార్మల్గా ఇది చూడండి ఇట్లా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. కావాలంటే చంక రౌండ్ తీయడం కోసం, అలా లేదు అనుకుంటే ఇప్పుడు ఇది పెద్ద హ్యాండ్ కాదు కదా, చిన్న హ్యాండ్ కదా, సో అంటే 5 ఇంచుల వరకే ఉంది కాబట్టి దాంట్లో హాఫ్ కూడా హ్యాండ్ డౌన్కి మార్క్ చేసుకోవచ్చు. అలా మార్క్ చేసుకున్న సేమ్ అంతే వస్తుంది. అంటే ఇదనమాట 2.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటాం. అంటే 5 ఇంచెస్ హ్యాండ్ పొడవు కాబట్టి హ్యాండ్ డౌన్ తీయడం కోసం 2.5 ఇంచ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కర్వ్ ఎంత వచ్చింది మనకి, 7.5 కదా, ఆర్మ్ రౌండ్ కరువు కాదు, ఈ 7.5 వచ్చింది కదా. అంటే ఇక్కడ కూడా మనకి 7.5 రావాలన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి 7.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటాం అంతే. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ ఎంతైతే వచ్చిందో దాంట్లో హాఫ్ దగ్గరికి ఇట్లాగా 1.5 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసేసి ఈ విధంగా కర్వ్ అయితే నార్మల్ ఫ్రీ హ్యాండ్తో తిప్పేసుకోవచ్చు, బట్ నేను అట్లా పెట్టి చూపిస్తున్నాను అంతే. ఇదిగోండి ఈ విధంగా ఫ్రీ హ్యాండ్తోనే తిప్పేసాము. ఫ్రీ హ్యాండ్తో తిప్పితేనే కొంచెం నీట్గా వస్తుంది చిన్న హ్యాండ్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ మధ్యలో ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చేసి ఈ విధంగా కరువు తీసుకోవాలంటే ఈ లోతు హ్యాండ్ లోతు అనేది మనకి కనీసం 3/4 ఇంచులైనా ఉండాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుంటూ వచ్చేస్తాము అంతే, అయిపోయింది. ఇక్కడైతే చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఫ్రంట్ లోతు తీసుకుందాం. మధ్యలో కూడా చిన్న టక్స్ పెట్టుకొని ఇదిగోండి ఫ్రంట్ లోతు ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ కూడా చిన్న మార్కింగ్ పెట్టేసుకుంటాము. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకొని ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకుంటాము. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు బ్యాక్ పీస్ని పెట్టేసి బ్యాక్ పీస్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే మార్కింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా ఇక్కడ మాత్రం స్కేల్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోండి, ఫ్రీ హ్యాండ్తో అయితే డ్రా చేసుకోకూడదు. ఇప్పుడు సేమ్ బ్యాక్ పీస్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసుకుంటున్నా, కాకపోతే సైడ్స్ ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నా. అది కూడా సైడ్ మాత్రమే, చూస్తున్నారు కదా ఈ విధంగా సైడ్ మాత్రమే మార్కింగ్ చేస్తున్నా చూడండి ఇలా. ఇప్పుడైతే బ్యాక్ పీస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు ఎంతో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ టక్స్ ఉంది కదా, మెయిన్ టక్స్ మెయిన్ డాట్ అక్కడ వరకు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఎంత లెంత్ అయితే వస్తుందో అంతే మార్కింగ్ చేసుకుంటాము. ఇప్పుడు టేప్ తీసుకొని అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇది నాకు 11.5 ఉంది, ఇక్కడ వరకు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది మరి ఫస్ట్ నాకు మరి 11 వచ్చింది, అంత తక్కువ రాదనిపించింది, అందుకే ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. మళ్ళీ 11.5 వచ్చింది. సో 11.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసేసి ఇక్కడ నుంచి మనకి ఎంతైతే వచ్చిందో అంతవరకు మార్కింగ్ చేసుకుంటాము. అక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకొని ఇట్లాగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసాము. ఇలా డ్రా చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నా. అంటే ఇది మనం పొడవు పెంచాం కదా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో సైడ్ మాత్రమే పెంచాలి, ఇంకెక్కడ పెంచకూడదు. పెంచామంటే ఇంకా సరిగ్గా రాదనమాట ఫిట్టింగ్. సో అందుకని చెప్పి చెక్ చేసుకోండి, సైడ్ మాత్రమే మనం దానికి ఉన్నట్టుగా చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కోసము ఇలా పెట్టేసుకొని ఇది ఎంతైతే వస్తుందో అంత చెక్ చేసుకుందాం. ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక స్కేల్ పెట్టేసుకొని నార్మల్గా కూడా తీసుకోవచ్చు, బట్ ఇలా కూడా బాగానే ఉంది. ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మధ్యలో ఉంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇది నాకైతే 6 ఇంచెస్ వచ్చింది. సో 6 ఇంచెస్కి ఇట్లాగా మార్కింగ్ చేసేసుకుంటాము. ఇలా మార్క్ చేసుకుంటాం చూడండి. మనం ఇంకా ఖర్చు కోసం వదలాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే వచ్చేస్తుంది మనకి ఈ విధంగా అంతే. ఫ్రంట్ నెక్ని ఇలా కరువు తీసుకుంటాము. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలంటే నెక్ మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి.
ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇట్లాగా చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటాం. కరెక్ట్గా వచ్చేసింది. అయితే ఇక్కడ 4వ ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా. ఇది కొత్త వాళ్ళది కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నా అనమాట. అదే పాత వాళ్ళది అనుకోండి అంతగా చెక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వాళ్ళ కొలతలు కొంచెం నాకు అర్థమవుతాయి కాబట్టి. అలాగే ఇక్కడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాము. అలాగే దీని యొక్క డాట్ యొక్క వెడల్పు దీంట్లోనే ఆది బ్లౌజ్లో తీసుకుందాం. ఇక్కడ ఎంతైతే వచ్చిందో అంత అనమాట. ఈ డాట్ యొక్క వెడల్పు నాకు 1 ఇంచ్ కంటే ఒక గీత ఎక్స్ట్రా ఉంది. సేమ్ అక్కడి నుంచి 1 ఇంచ్ కంటే ఒక గీత ఎక్స్ట్రా, మళ్ళీ మధ్యలో నుంచి 1 ఇంచ్ కంటే ఒక గీత ఎక్స్ట్రా అట్లా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డాట్ పొడవు కూడా దీంట్లోదే మార్క్ చేసుకోవాలి, ఆది బ్లౌజ్లోది. ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని ఎంత పొడవు అయితే వస్తుందో అంతవరకు, అంటే దాదాపుగా 2.5 అట్లా వస్తుంటుంది. సో అది కొంచెం ఒకరికి 2.5 2.5 అట్లా తేడా రావచ్చు. అందుకని చెప్పి మనం ఆది బ్లౌజ్లో తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో హాఫ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి, అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఈ రెండింటి మధ్య గ్యాప్ 1.5 ఇంచ్ వరకు ఉంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కొంచెం లోతు తీసుకోవాలి, ఫ్రంట్ లోతు. ఇక్కడ 3వ డాట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి మధ్యలో ఒక కోన్ షేప్ లాగా, త్రిభుజం షేప్ లాగా రావాలి. అలా వచ్చేటట్టు మార్కింగ్ చేసేసుకుంటాం అంతే. ఇంకా ఇక్కడ కరువు తీసేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవడమే. అయితే ఇది ఇక్కడ పొడవు పెంచాం కదా కాబట్టి ఇక్కడ ఒకసారి కొలతలు చూసుకొని రాసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఈ ఒక్క వీడియో చేయడానికి మాకు 2 డేస్ పడుతుంది. చూసేంత ఈజీ అయితే కాదు. అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ వీడియో తీసి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా, మాకు కొంచెం టైం పడుతుంది. నచ్చితేనే లైక్ చేయండి. మేము ఇంత కష్టపడుతున్నాం కదా, ఎవరు లేరండి, మేము ఒకరమే చేసుకోవాలి. నార్మల్గా అయితే ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా, బట్ నేను అన్నీ కూడా నేనే చేసుకోవాలన్నమాట. వీడియో ఎడిటింగ్ కానీ మొత్తం కూడా. ఒకసారి సైడ్స్ ఎంత వచ్చిందో చూసుకుందాము. 3.30 వచ్చింది చివరిది. అలాగే మధ్యలోది జస్ట్ మామూలుగా మార్కింగ్ చేస్తున్నాను అంతే. ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నా. సైడ్ మాత్రం కంపల్సరీ సైడ్ ఎంత వచ్చిందో అంతే తీసుకుంటాము మనం షేప్ పట్టీ కోసం. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మిగిలింది కదా, దీంట్లోంచి 1.5 ఇంచ్ బ్యాక్ పార్ట్కి యొక్క హెమ్మింగ్ చేస్తాం కదా, దానికోసం కట్ చేసేసి ఇప్పుడు షేప్ పట్టీ కోసం వచ్చి ఇక్కడ ఫ్రంట్ సైడ్ అంటే ఉక్సులు వేసుకుంటారు కదా, ఆ సైడ్ ఎంతైతే ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఆర్ 30 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఎంతైతే వచ్చిందో దానికంటే, ఇదిగో చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో దానికంటే హాఫ్ ఇంచ్ కానీ లేదా 30 ఇంచ్ కానీ, 30 తీసుకుంటే 30 ఇంచు ఖర్చులోకి వెళ్ళాలి, హాఫ్ ఇంచ్ తీసుకుంటే హాఫ్ ఇంచ్ అనమాట. నాకు అక్కడ 3 ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను 3.30 తీసుకుంటున్నాను, అంటే కింద పైన ఖర్చుల కోసం. మధ్యలో కూడా సేమ్ అది ఎంత ఉందో అంతే. అయితే ఈ చివర మాత్రం ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెడితే ఎంతైతే ఉందో అంత తీసుకుంటాం అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా తీసుకుంటే చాలు, మనకి ఎంత పెంచినా సరే వీటిల్లోనే కరెక్ట్ అయిపోతుంది. ఇంకా ఈ సైడ్స్ ఇది ఇంకా సేమ్ ఇంకొక షేప్ పట్టిని కూడా ఇలాగ కట్ చేసుకుందాం. ఉక్సుల సైడ్ వైపు చిన్న టక్స్ పెట్టుకోవాలి మనం గుర్తు కోసము. అండ్ ఇక్కడ ఇంకొక షేప్ పట్టి అయితే సరిపోతుంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటున్నా. మనకి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదైతే 2x2 పీస్ లాగా ఉంది, కొంచెం స్టిఫ్గానే ఉంది కాబట్టి 2 అయితే చాలు. ఇంకా నెక్ కోసం ఇక్కడ క్రాస్గా ఇలా ఉంది కదా, ఈ క్రాస్ పీసుల్ని తీసుకోవడమే నెక్ కోసము. ఈ విధంగా ఇంకోండి ఈ 2 పీసెస్ వచ్చేస్తుంది. దీంట్లో 2 ఉంటాయి, అంటే ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మనకి మొత్తం 4 అయిపోతుంది. ఈ 2 చాలు మనకి నెక్ కోసం, అంతే. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శారీలో ఉండే ఫ్యాబ్రిక్ని తీసుకొని చెక్ చేసుకుంటున్నాను ఎట్లా అయితే సరిపోతుందని చెప్పి. ఇట్లా సరిపోవట్లేదని చెప్పి ఈ విధంగా వేసుకున్నా. అలాగే అంచులు వచ్చింది కదా, అంచుల సైడ్ మీరు హ్యాండ్ తీసుకోవచ్చు అనుకోవచ్చు, బట్ ఒక సైడ్ అంచుకు వచ్చేసి ప్లెయిన్గా ఉందన్నమాట కింద, అందుకని అలా తీసుకోలేదు. ఇక్కడ బ్యాక్ పీస్ని పెట్టి అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టి చెక్ చేసుకోవాలి మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది ఎక్కడ సరిపోతుంది అని చెప్పి. ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఉండాలి కాబట్టి ఓకే ఇలా అయితే మనకి అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ చూసారుగా కింద అంచుకి ప్లెయిన్ వచ్చింది, లేకపోతే 2 అంచులు ఒకేలాగా ఉన్నప్పుడు అక్కడ హ్యాండ్ కట్ చేసుకోవచ్చు. బట్ ఒకటేమో అంచులు అంటే ప్లెయిన్గా ఉంది సగం వరకు, తర్వాత ఈ డిజైన్ వచ్చిందనమాట. అందుకోసం అని చెప్పి ఇంకా అట్లా కట్ చేయట్లేదు హ్యాండ్ పీస్ని. ఈ విధంగా ఇంకా బ్యాక్ పీస్ని కట్ చేసుకున్నాము. ఇంకా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా. ఇదిగోండి ఈ విధంగా వేసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్ కట్ చేసి, ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి మనకి సరిపోతుంది. ఇదిగోండి
మీరు ఎప్పుడైనా సరే బ్లౌజ్ ఎంత సైజు బ్లౌజ్ అనేది చెక్ చేసుకోండి. అలాగే క్లాత్ కూడా ఎంత ఉందనేది కంపల్సరీ చూసుకోవాలి. లేకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఒకరిద్దరు చూడకుండా తీసుకున్నాను అనమాట స్టార్టింగ్లో. అప్పుడైతే ఇంకా నేను వాళ్ళకి చెప్పలేను, అంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వలేదు, వాళ్ళకి చెప్పలేను, ఇంకా కటింగ్ చేయడానికి వచ్చి కష్టం అయిపోతుంది. అలా కాకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం తీసుకునేటప్పుడే. అసలు ఇది ఏ సైజ్ బ్లౌజు, ఏ క్లాత్ ఎంత ఉందని చెక్ చేసుకుంటే మనం చెప్పేవచ్చు. స్టిచ్ చేయగలిగితే స్టిచ్ చేస్తాము, లేదంటే అవ్వదని చెప్పేయడమే. అంతేగాని మనం అన్ని ఇబ్బందులు పడి స్టిచ్ చేసినా అది కరెక్ట్గా రాకపోతే చాలా ఇదిగా ఉంటుంది కదా. అందుకని చెప్పి చూసుకోవాలి మనం, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిగిలింది కదా, దీంట్లో మనం షేప్ పట్టీని కట్ చేసుకుందాము. ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, నెక్స్ట్ వీడియోని కంపల్సరీ చూడండి.